जय गुरुदत्ता श्री गुरुदत्ता। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థమైతే ఉందండి. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అంటే ఏంటి? అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడే గురువు అనే పేరు స్థిరపడిపోయింది. అయితే వర్తమాన కాలంలో గురువు అనే పదాన్ని ఎంత అసహ్యంగా చిత్రీకరిస్తున్నారనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం బయట. గురువు అనే పదానికి అర్థాలు అయితే మాత్రం మార్చేశారండి. భారతీయ సంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైందనే మనం మాట్లాడుకోవచ్చండి. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని చేకూరుస్తుందని భారతీయుల భావన యుగాల నాటి నుంచి గురు శిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతోందండి. భారతీయ పురాణ ఇతిహాసాల సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. అందుకే అవి గురువుకు దైవత్వాన్ని ఆపాదిస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలోనూ గురు పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఏదో ఒక సందర్భంలో గురువును ఖచ్చితంగా కలవాల్సిందే, గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే గురువు అనేవారు తమ శిష్యులుగా వ్యక్తుల్ని తీసుకోవడానికి, అంటే అనుగ్రహించడానికి అనేక రకాలైన పరీక్షలు పెట్టి మాత్రమే, అనేక విధాలుగా మాత్రం పరీక్షించిన తర్వాత మాత్రమే ఆయన ప్రియ శిష్యులుగా తీసుకోవడం అనేది మన సంప్రదాయంలో వస్తూనే ఉందండి. ఒక గురువు తన శిష్యుణ్ణి అనేక రకాలుగా పరీక్షించిన తర్వాతే తన ప్రియాతి ప్రియమైన శిష్యుల జాబితాలో తీసుకుంటారు. ఆ క్రమంలో మనం మాట్లాడుకుంటే శ్రీ రామకృష్ణ పరమహంస వారు, వివేకానందుల వారి గురించి ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకుని తీరాలండి. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు నరేంద్రుడు అంటే వివేకానంద స్వామిని అనేక విధాలుగా పరీక్షించారండి. మన వివేకానంద స్వామిలోని జితేంద్రియత్వము, సత్యనిష్ట మొదలైన ప్రతి అంశాన్ని పరీక్షించి రామకృష్ణ పరమహంసుల వారు తెలుసుకున్న తర్వాత మాత్రమే శిష్యుడిగా అంగీకరించారు. దానికి అనేక రకాలైన తార్కాణాలు ఉన్నాయనుకోండి. వాటిలో ఒక అంశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. స్వామి వివేకానందుల వారు దక్షిణేశ్వరానికి వచ్చాడని తెలిస్తే చాలు శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు ఎంత ఆనందపడిపోయేవారంటే అంత ఆనందపడిపోయేవారు. స్వామి వివేకానంద రాక కాస్త దూరం నుంచే చూసి రామకృష్ణ పరమహంసుల వారి హృదయం ఎంత ఆనందపడిపోయేదో, యథాతథంగా బయటకు వచ్చి వెంటనే ఆలింగనం చేసుకుని ఎంత ఆనందపడిపోతూ మా నరేంద్రుడు వచ్చాడు, మా నరేంద్రుడు వచ్చాడు అని భావపారవస్యం స్థితిలో ఆయన నిమగ్నం అయిపోయేవారు రామకృష్ణ పరమహంసుల వారు. కానీ ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైందనే చెప్పుకోవచ్చండి. ఒకసారి వివేకానంద స్వామి దక్షిణేశ్వరం వచ్చారు. రాగానే ఎప్పుడు స్వామివారు అంటే శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు ఎదురెళ్ళి వివేకానంద స్వామిని కౌగులించుకునేవారు. కానీ ఈసారి ఆయన దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు ఆయన అసలు స్వామి వివేకానందని పట్టించుకోకుండా ఎడముఖం పెడముఖంగా ఉండిపోయారు రామకృష్ణ పరమహంసుల వారు. స్వామి వివేకానంద వారు మామూలుగానే వచ్చి రామకృష్ణ పరమహంసుల వారికి ప్రణమిల్లి ఆయన ముందు కూర్చున్నారు. కాసేపు వేచి ఉన్నారు. కానీ రామకృష్ణ పరమహంసుల వారు కనీసం కన్నెత్తి కూడా స్వామి వివేకానంద వంక చూడలేదు. కానీ శ్రీ రామకృష్ణులు పారవస్య స్థితిలో నెలకొని ఉన్నారని స్వామి వివేకానంద వారు భావించి కాసేపు వేచి ఉండి
తర్వాత బయటకు వచ్చేశారు. ఇలా బయటకు వచ్చారో లేదో రామకృష్ణ పరమహంసుల వారు తక్కిన వారితో మాట్లాడటం జరిగింది. ఆ మాటల శబ్దం విన్న వెంటనే స్వామి వివేకానందుల వారు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి అక్కడ రామకృష్ణ పరమహంసుల వారి దగ్గర కూర్చున్నారు. అప్పటికి ఆయన మన వివేకానందుడితో మాట్లాడకుండానే మళ్ళీ ముఖం తుప్పు కూర్చున్నారు. ఆ పగలంతా ఇలాగే గడిచిపోయింది. సాయంత్రం అయినప్పటికీ కూడా రామకృష్ణుల వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో వివేకానందుల వారు ప్రణవెల్లి కలకత్తా నగరానికి తిరుగుముఖం పట్టారు. వారంలోగా మళ్ళీ స్వామి వివేకానంద వారు దక్షిణేశ్వరం వచ్చారు. అప్పుడు కూడా షరా మామూలే, ఆయన అలాగే ఉన్నారు. ఇదివరకు ఎలా అయితే స్వామి వివేకానంద వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు ఎలా అయితే ఎడముఖంగా ఉన్నారో మళ్ళీ అలాగే జరిగింది. ఆ రోజు పగలంతా అక్కడే నివసిస్తూ కూర్చున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చినప్పటికీ కూడా అలాగే ఉంది, మార్పు ఏం రాలా. సరే, ఇలా మార్పు రాకపోయినప్పటికీ కూడా ఏ మాత్రం స్వామి వివేకానంద వారు కలతవితే చెందలేదు. మనసులో ఎలాంటి మార్పు లేకుండా ఆయన ఇదివరకు ఎలా అయితే ఉన్నారో స్వామి వివేకానంద అలాగే శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి వద్ద కూర్చుని అదే భావంతో ఉండేవారు. సరే, వివేకానంద స్వామి దక్షిణేశ్వరానికి రాకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు వాస్తవానికి ఆయన యొక్క యోగక్షేమాలు మన రామకృష్ణ పరమహంసుల వారు కనుక్కునేవారు. ఎవరైనా కలకత్తానికి పంపడం కానీ అసలు ఎలా ఉన్నాడు ఏంటి అని తెలుసుకునేవారు. కానీ ఆయన ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మాత్రం పెడముఖంగా ఉంటున్నాడు. ఈ విధంగా నెలకు పైగా గడిచింది. కానీ వివేకానందుడికి కించిత్ కూడా కలత చెందకుండా దక్షిణేశ్వరానికి వస్తూ ఉండటం గమనించారు శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు. చివరికి ఒక రోజున రామకృష్ణ పరమహంసుల వారు స్వామి వివేకానందని పిలిచారు. ఏం నాయనా, నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే, అయినప్పటికీ కూడా నువ్వెందుకు వస్తూ ఉన్నావు అని అడిగారు. అందుకు స్వామి వివేకానంద అన్నారు, స్వామి, మీ మాటలు వినడానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, అందుకే వస్తున్నాను అని సమాధానించారు. ఆ మాటలు విన్న శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు ఆనందభరితులై, నా ప్రేమానురాగాలు లభించకపోతే నువ్వు ఇక్కడికి రావు మానుకుంటావు అనుకున్నాను. కానీ నీలో ఏ మార్పు లేదు నాయనా. నేను మాట్లాడేటప్పుడు ఎలా అయితే ఉన్నావో నేను మాట్లాడనప్పుడు కూడా మరింత ప్రేమ వాత్సల్యాన్ని కలిగే ఉన్నావు. నీలో ఏ మాత్రము మార్పు రాలా. కానీ నిన్ను నేను పరీక్షించాను. ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు. నీలాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్ని ఎంత చిన్నబుచ్చినా మేము దిగమింగుకోగలిగారు. మరొకరైతే ఎప్పుడూ ఫలాయనం చిత్తగించేవారు. ఈ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. ఎందువల్లంటే గురువుగారు మాట్లాడట్లేదు, నేనెందుకు వెళ్ళాలి, నాకు అవసరమే ఉంది ఆయనతో అనే పద్ధతిలోనే ఉండేవారు. కానీ నువ్వు అలా కాదు. ఇదివరకు నేను మాట్లాడేటప్పుడు ఎలా అయితే వచ్చావో నేను మాట్లాడనప్పుడు కూడా అలాగే వచ్చి నా దర్శనం చేసుకుని వెళ్ళేవాడి. నీతో నేను పెడముఖంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంతో ఆనందభరితంగా నాకు నమస్కరించి వెళ్ళేవాడు అని రామకృష్ణ పరమహంసుల వారు వివేకానంద స్వామికి చెబుతారు. నిన్ను పరీక్ష చేయడానికే చెప్పాను నాయన ఇదంతా కూడా అని చెప్పంగానే వివేకానందుల వారు ఆశ్చర్యపోతారు. ఒకరోజు రామకృష్ణ పరమహంసుల వారు వివేకానంద స్వామిని పంచవటికి తీసుకువెళ్ళి అక్కడ ఒక మాట చెప్తారు. నాయన, నేను ఏళ్ల తరబడి చేసిన తపఫలముగా నాకు అణిమాది అష్టసిద్ధులు లభించాయి. కానీ
బట్ట జారిపోకుండా చూసుకోలేని నాలాంటి వ్యక్తికి వీటిని ఉపయోగించడానికి తీరికెక్కడా? తన అనేక కార్యాలను నువ్వు చేయబోతున్నావని జగజ్జనని నాతో చెప్పింది కనుక ఆమెకు విన్నవించి ఆ సిద్ధులను నీకు ఇవ్వదలుచుతున్నాను. ప్రస్తుతం నువ్వు పుచ్చుకుంటే అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఏమంటావు నువ్వు? అణిమాది అష్టసిద్ధుల్ని కూడా నీకు వచ్చే విధంగా నేను చేస్తాను అని రామకృష్ణ పరమహంసుల వారు వివేకానందుడికి చెప్తారు. వివేకానందుల వారు కాసేపు యోచించిన తర్వాత, మహాశయ, భగవదనుభూతి పొందడంలో ఈ అణిమాది అష్టసిద్ధులు నాకేమైనా ఉపకరిస్తాయా అని అడిగారు. అందుకు శ్రీరామకృష్ణులు ఒక్క మాట అన్నారు, ఇవి ఖచ్చితంగా ఉపకరించవు నీకు అన్నారు. స్వామి వివేకానంద, అలా అయితే ఈ సిద్ధులతో నాకు ప్రయోజనం లేదు స్వామి. మొదట భగవదనుభూతిని కలగనివ్వండి, ఆ తర్వాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకుంటాను. అద్భుత శక్తులను నేను ఇప్పుడే స్వీకరించినందువల్ల లక్ష్యాన్ని విస్మరించి స్వార్థంతో దుష్ప్రేరణకు లోనై వాటిని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు అంతా వ్యర్థమైపోతుంది కదా స్వామి అని జవాబిచ్చారు. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు నిజానికి ఆ దివ్యశక్తుల్ని వివేకానంద స్వామికి ఇవ్వాలనుకున్నారా, లేక వివేకానందుడు మనోవైఖరిని పరీక్షించాలనుకున్నారా అనేది ఇక్కడ కొంచెం అర్థం కానటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా స్వామి వివేకానందుల వారు తిరస్కరించడం రామకృష్ణ పరమహంసులకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందనే మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఏదేమైనా గురు పరంపరలో మనం మాట్లాడుకుంటే రామకృష్ణ పరమహంసుల వారి యొక్క అనుగ్రహమే స్వామి వివేకానందుల వారు అలా మాట్లాడటానికి, అలా చేయటానికి, ఎంతోమందికి ఉపన్యాసాలు ఇవ్వటానికి, ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యచకితులై చూడటానికి అవన్నీ కూడా తోడయ్యాయంటే కేవలం రామకృష్ణ పరమహంసుల వారి యొక్క శక్తియుక్తులే దానికి కారణమని మనం మాట్లాడుకోవచ్చు. అందుకనే గురు పరంపరలో వచ్చేవారిని ఏనాడు కూడా మనం విస్మరించకూడదు. తస్మై శ్రీ గురవే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త.